తెలుగులో నెంబర్ 1 హీరోయిన్గా నయనతార స్పష్టమైన తన మార్పు చూపించింది. అయితే తాను 2006లో లక్ష్మి మూవీతో హీరో వెంకటేష్ హీరోగా వచ్చినటువంటి సినిమా అది. దాంతో తెలుగు ప్రేక్షకులకి ఆ ఒక్క సినిమాతోటే పరిచయం అయింది. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. 2006లో డిసెంబర్లో వచ్చినటువంటి సినిమా బాస్ మూవీ కూడా సూపర్ హిట్ అయింది. ఇందులో నాగార్జున హీరోగా చేశాడు. అలా తన కెరియర్ని ప్రారంభించినటువంటి తాను సుదీర్ఘ ప్రస్థానంలో తెలుగులో ఎన్నో మంచి సినిమాలు చేసింది. అందులో ఎన్టీఆర్తో అదుర్స్ మూవీ చేసింది. అది కూడా సూపర్ హిట్ అయింది. అయితే మోడర్న్ లుక్లోనే కాదు, పౌరాణిక గాథల్లో కూడా తాను మిన్నగానే చేసింది. అందుకు ఉదాహరణగా శ్రీరామరాజ్యంలో సీత పాత్ర ధరించింది. అందులో హీరోగా బాలకృష్ణ చేశారు. అలా తాను నెంబర్ 1 పొజిషన్లో ఉన్నప్పుడు కూడా అన్ని పాత్రలు సమానంగా చేసుకుంటూ వచ్చారు. అటువంటి సందర్భం తనది. అయితే 2023 సంవత్సరంలో ఒకే ఒక్క సినిమా చేసింది. అది కూడా గాడ్ ఫాదర్. దానిలో హీరోగా చిరంజీవితో చేసింది. అలా తాను చేసినటువంటి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. తర్వాత తెలుగులో కంటే కూడా తమిళ్, మలయాళీ భాషల్లో ఎక్కువగా మూవీ ఆఫర్స్ వచ్చాయి నయనతారకి. అక్కడ తాను సినిమాలు చేస్తుంది. అయితే ప్రస్తుతానికి తెలుగులో పెద్దగా ప్రాజెక్ట్స్ ఏమి కనబడేటట్లు లేవు. కాకపోతే తమిళ్, మలయాళంలో 3 సినిమాలు చేస్తుంది. అయితే వీటిని ఓటీటీలో రిలీజ్ చేసేటప్పుడు తెలుగు వర్షన్ కూడా రిలీజ్ చేస్తారని భావిస్తున్నారు చిత్ర యూనిట్ వాళ్ళు. అయితే చూడాలి ఇది ఎంతవరకు ఎలా చేస్తారు ఏంటి అన్నది. కాకపోతే నయనతారకు ఉన్నటువంటి ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకొని తీసేటువంటి సినిమాల్లో కూడా మంచి కథా క్యారెక్టర్ ఉన్నటువంటి పాత్రని తాను ఎన్నుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గరైంది నయనతార అని. టాప్ హీరోలతో తెలుగులో నటించింది. మనం తెలుగులో చూస్తే టాప్ హీరోయిన్ ప్లేస్లో సుదీర్ఘకాలం నడిచి ఎక్కువ సినిమాలు తీసిందంటే అది ఒక్క నయనతారనే. అది కూడా తన ఫేమ్ నిలబెట్టుకుంటూ. ఎంతోమంది తెలుగు హీరోయిన్లు ఉన్నప్పటికీ కూడా తన మార్క్ మాత్రం అలాగే ఉండిపోయింది. అంతేకాకుండా తాను చేసినటువంటి సినిమాలు విజయవంతం కావడానికి చాలా ప్రయత్నం చేసింది. అదేవిధంగా నటనలో పూర్తి స్థాయి ఎఫెక్ట్ పెట్టి పనిచేయడం ద్వారా ఇలాంటి విజయాలు అందుకుంటూ ఉంది. ప్రస్తుతం తెలుగులో గాడ్ ఫాదర్ ఒకటే విజయవంతమైంది ఈ సంవత్సరం, అంటే 2023లో. అయితే 2024 చివరికల్లా ఒక కొత్త మూవీ రాబోతుంది అని చెప్పి తన దగ్గర నుంచి వస్తున్న అప్డేట్. అయితే ఇంతవరకు కథలు వింటున్నారు కానీ ఏది ఓకే చేయలేదన్నటువంటి తెలుస్తుంది. అయితే చూడాలి మరి రేపటి రోజున ఏదైనా కొత్త సినిమాకు ఒప్పుకుంటారా లేకపోతే ఓటీటీలోకి రావడానికి ఇష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికోసం అమెజాన్ ప్రైమ్ అదేవిధంగా నెట్ఫ్లిక్స్ వీళ్ళిద్దరు కూడా సంప్రదింపులు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇందులో ఏదో ఒకటి చేయబోతున్నట్టుగా నయనతారకు సంబంధించినటువంటి అప్డేట్స్ వస్తున్నాయి. అయితే చూడాలి రేపటి రోజున ఇలాంటి అప్డేట్ వచ్చినా కానీ మీకు తెలియజేస్తూ ఉంటాం. అయితే దీనికోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.